హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ లో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది చిన్నారులతో సహా 17 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షలు, ప్రధాని నరేంద్ర మోదీ 2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని ఫైర్ సేఫ్టీ అధికారులు భావిస్తున్నారు. గుల్జార్ హౌస్ లోని G+2 భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన భవనం మొదటి అంతస్తులో వ్యాపారి కుటుంబం నివాసం ఉంటోంది. గ్రౌండ్ ఫ్లోర్ లో నగల దుకాణం నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల సందర్భంగా నగల వ్యాపారి ఇంటికి బంధువులొచ్చారు. తెల్లవారుజామున మంటలు చెలరేగటంతో ఇంట్లో పొగ కమ్ముకుంది. ఊపిరాడక పలువురు స్పృహ తప్పి పడిపోయారు. ఇంట్లోకి పొగ చేరటం, ఒకే మెట్ల మార్గం ఉండటం, ఉన్న మార్గం కూడా చాలా ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో నిచ్చెనల సాయంతో మొదటి అంతస్తులోకి అగ్నిమాపక సిబ్బంది వెళ్లారు. ఇంట్లోకి చేరే మార్గం లేదు. తలుపులు పగలగొట్టి స్పృహ తప్పి ఉన్న పలువురిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని అంబులెన్స్ లో వివిధ హాస్పిటల్స్ కి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు ఇంటి లోపల 21 మంది ఉన్నట్టు ఫైర్ సిబ్బంది గుర్తించారు. ఫైర్ సిబ్బంది, సహాయక బృందాలు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించి 17 మందిని రక్షించి ఆస్పత్రులకు తరలించారు. అయితే దురదృష్టవశాత్తు ఆ 17 మంది చనిపోయారు. భవనం 2వ అంతస్తులో ఉన్న 4 మాత్రం నిచ్చెన ద్వారా కిందికి దిగొచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. విద్యుత్ మీటర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనంలో మంటలు వ్యాపించాయని ఫైర్ సేఫ్టీ సిబ్బంది ప్రాథమిక అంచనాకొచ్చారు. అగ్ని ప్రమాద స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఫైర్ డీజీ నాగిరెడ్డి పరిశీలించి విషాదంపై స్థానికులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉస్మానియా హాస్పిటల్లో మృతదేహాలను, ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితి సమీక్షించారు. అనంతరం మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి 5 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించారు. రెస్క్యూ ఆపరేషన్ లో ఆలస్యం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే ఈ ఘటనపై రాజకీయాలు చేయొద్దని, రెస్క్యూ ఆపరేషన్ లో ఎలాంటి జాప్యం లేదు అని, ఫైర్ యాక్సిడెంట్ సమాచారం వచ్చిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై వేగంగా స్పందించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.